నమస్కారం, ఆరోగ్యం ఫుడ్స్కి స్వాగతం. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈరోజు మనం కొర్రలు మెంతి పలావ్ ఎలా చేయాలో చూద్దాము. ముందు ఒక కప్పు కొర్రలు బియ్యం తీసుకొని బాగా వాష్ చేసేసి హాఫ్ అన్ అవర్ బాగా నానబెట్టుకోండి. దానికి కావలసిన పదార్థాలు టమాటో, కొత్తిమీర, పుదీనా, ఎర్రగడ్డలు, చెక్క, లవంగ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పలావ్ ఆకు, చిల్లీ, బీన్స్. తయారు చేసే విధానం: నూనె వేసుకొని చెక్క, లవంగ, పలావ్ ఆకు, ఎర్రగడ్డలు వేసి బాగా బ్రౌనిష్గా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ మెంతాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. చిల్లీ వేసుకొని తర్వాత కొత్తిమీర, పుదీనా అంతా వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయినాక మనం క్యారెట్ వేసుకుందాము. క్యారెట్ వేసుకున్నాక బాగా ఫ్రై చేసి టమాటా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. తర్వాత మనం కొర్రల బియ్యంని బాగా కడిగి సైడ్లో పెట్టుకుందాము. చూడండి, ఇప్పుడు బాగా ఫ్రై అయ్యింది. ఫ్రై అయినాక ఇప్పుడు ఉడకబెట్టిన బీన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి కొంచెంసేపు. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని కారం, గరం మసాలా తగినంత వేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేయండి. దాని తర్వాత మనం ఒక కప్పు కొర్రల బియ్యం తీసుకున్నాం కదా, ఆ కప్పుతోనే 3 కప్స్ ఆఫ్ వాటర్ వేయాలి. ఇప్పుడు వేస్తాను చూడండి. 1 కప్పు, 2 కప్పు, 3 కప్పు. నేను ఎక్స్ట్రా 1 కప్పు వేసుకుంటాను, ఎందుకంటే వెజిటేబుల్స్ బాగా ఉడకాలి కాబట్టి. ఇప్పుడు ఇందులోకి బాగా కడిగి పెట్టుకున్న కొర్రల బియ్యంని వేస్తున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసేసి 3 విజిల్స్ వస్తే చాలు. 3 విజిల్స్కే బాగా ఉడికిపోతుంది. మరిన్ని హెల్త్ రెసిపీస్ కోసం మా ఆరోగ్యం ఫుడ్స్ ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.